ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున మనము ప్రతి దినము అనుదినము యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచి రక్షింపబడినటువంటి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మనము ఏమి చేయాలి ప్రతిదినము అనేటువంటి విషయాలు కొన్ని మనము తెలుసుకోవాలి. వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఏర్పాటు చేసుకొని వారికి అన్నీ కూడా మేలు కలగజేస్తున్నాడు. వాళ్ళకి అనేకమైన వాగ్దానాలు చేశాడు. అన్ని రకాలుగా వాళ్ళని ఆశీర్వదించాడు, ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అదే సమయంలో ఆయన వారిని పరీక్షిస్తూ కూడా ఉన్నాడు. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటారా, నడుచుకోకుండా తిరుగుబాటు చేస్తారా అని ఆయన ప్రతినిత్యము వాళ్ళని పరీక్షిస్తూనే వస్తున్నాడు. ఆ రీతిగానే నూతన నిబంధనలో విశ్వాసులుగా ఉండి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మనకి కూడా అనుదినము ఆయన అనేకమైనటువంటి విషయాల్లో మనకి సహాయము చేస్తూ మనలను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మీరేమి చేస్తున్నారనేటువంటి విషయం గురించి ప్రతి దినము కూడా ఆయన మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. కాబట్టి అందుకనే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదోనని మిమ్మల్ని గురించి మీరే పరీక్షించుకోవాలి అన్నారు. మిమ్మల్ని మీరే విమర్శించుకున్నట్టయితే మీరు తీర్పులోనికి పోరు అని చెప్పారు. కాబట్టి వ్యక్తిగతంగా మనం పరిశుద్ధతను కొనసాగిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి విషయంలో, మన నోటి మాట విషయంలో, మన తలంపుల విషయంలో, మన ఊహల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కృపను పొందాలి, కృపా వరములు కూడా పొందుకోవాలి. ప్రత్యక్షతలు అనేటువంటివి పొందుకోవాలి. ఆయన ప్రతి నిమిషము మనల్ని ఆయన కను దృష్టి మన మీద ఉంటూ ఉంది అనే విషయం మనకు తెలుసు. మనము చాలా జాగరూకులుగా ఉండాలి. అపవాది కుయుక్తిపరుడైనటువంటి వాడు కుయుక్తి ద్వారా మిమ్మల్ని ఈడ్చుకొని పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ప్రతి దినము అనుదినము మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ విశ్వాసములో ముందుకి కొనసాగవలసినటువంటి వాళ్ళుగా మీరు ఉన్నారు. అందుకని అనుదినము మనము మొట్టమొదటగా అనుదినము చేయవలసినటువంటిది ఏమిటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనములో ఆయనే శిష్యులైనటువంటి వాళ్ళకి తెలియజేశాడు. ఆ శిష్యులైనటువంటి వాళ్ళకి ఇవి శిష్యులుగా చేరబోయేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయండి అని ఆయన వారికి ఆజ్ఞాపించారు. కాబట్టి ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, చదవము, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆహారము అనుదినము మాకు అనుగ్రహించుమని అడగాలి.
అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని మనం అనగా ఆయన శరీర సంబంధమైనటువంటి ఆహారము గురించి ఆయన చెప్పటం లేదు. ఎందుకంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి. సద్దు. జనుల అవన్నీ మీరు అడుగక మునిపే మీ పరలోకమందున్న మీ తండ్రికి తెలియను. తెలియను అంటున్నాడు. కాబట్టి ఆయన మీకు అనుగ్రహించును. మీ వెల్ఫేర్ అంతా కూడా ఆయనే చూసుకుంటున్నాడు. కాబట్టి ఇక ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి కావలసిన ఆహారము గురించి మీరు అడగనవసరం లేదు. కాకులను చూడండి అంటున్నాడు. పక్షులన్నిటిని మీరు చూసినా, జంతువులన్నిటిని చూసినా, ఆయన సృష్టించిన లేక ఆయన నిర్మించిన సమస్తానికి కూడా ధారాళముగా వాళ్ళన్నిటినీ పోషిస్తున్నాడు ఆయన. ఆహారం అనుగ్రహిస్తున్నాడు. మీరు వాటికన్నా శ్రేష్టమైనటువంటి వాళ్ళు కారా? ఆయన చేత సృజించబడి నిర్మించబడినటువంటి, అందులో తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడినటువంటి మీరు వాటన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి వాళ్ళు కనుక మీ శరీర సంబంధమైనటువంటి అవసరతలన్నీ కూడా ఆయన తీర్చుచున్నాడు. ఆహారము, అందుకని ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు చూస్తే వాళ్ళు అరణ్య ప్రదేశములో ఉన్నప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చూడమ్మా. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వారి శరీర సంబంధంగా దేవుడైతే ఆకాశాన్ని తెరిచాడు, వారికి దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు. 78వ కీర్తన 23 నుంచి 28 దాకా చదివితే దేవదూతలు భుజించేటువంటి ఆహారం అన్నాడు. అదే మన్నా అని తెలియజేయబడింది. అయితే దాన్ని ప్రతి దినము కూడా ఆయన వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగుననే పూరేళ్లను వాళ్ళకి అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన తర్వాత ఏమి చెప్పుచున్నాడు? వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదోనని నేను వారిని పరీక్షించుచున్నాను. నేను వారిని పరీక్షించుచున్నాను అని చెప్పుచున్నాను. శరీర సంబంధంగా వారికి ఆహారము దయచేశాడు. దాన్ని ప్రతి దినము కూడా వారికి అనుగ్రహించాడు. వారిని పోషిస్తూ వచ్చాడు. వాడు మాంసం కావాలంటే మాంసం, ఏది కావాలంటే అది వారికి అడిగినటువంటి సమస్తాన్ని కూడా వారికి దయచేస్తూ వచ్చాడు. అదే సందర్భంలో ఆయన వారిని పరీక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మీకు అడిగినటువంటి సమస్తం కూడా ఆయన ఇస్తాడు. కానీ ఆయన మిమ్మలను పరీక్షిస్తున్నారు. ఇదంతా కూడా శరీర సంబంధమైన ఆహారము. అది దేవదూతలు భుజించే మన్నాహారమైనను, మరి నీవు భుజించేటువంటి ఆహారమైనను, వస్త్రమైనను, ఇంకా ఏదైనను నీ అవసరముల నిమిత్తమై నువ్వు అడిగిన సమస్తాన్ని కూడా ఆయన నీకు దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. అది ప్రతి దినము కూడా నీకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మీరు గ్రహించవలసినటువంటి విషయము, ఇది ప్రకృతి సంబంధమైన శరీరానికి అక్షరార్థముగా ఇశ్రాయేలు జనాంగానికి అనుగ్రహించబడినటువంటి ఆహారమై ఉన్నది. నూతన నిబంధనలో ఉన్నటువంటి మన కొరకు ఆయన
జీవాహారాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ జీవాహారము అనేటువంటిది కూడా నిరంతరము అనుదినము మనకు ఆయన దయచేయని ఉద్దేశించాడు. కాబట్టి ఆహారాన్ని ప్రతిదినము మనము భుజించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని చూడండి. ప్రతి వాడును తిని చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 34వ వచనం చూడమ్మా. ప్రభువా, కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు కాబట్టి ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని మీరు అడగండి. శిష్యులైనటువంటి వాళ్ళకి చెప్తున్నాడు ఆయన. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చున్నది. దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. కాబట్టి అనుదిన ఆహారము అనేటువంటిది పరలోకము నుండి అనుగ్రహించబడినటువంటిది. ఆ జీవాహారము అనేటువంటిది నూతన నిబంధనలో ఉన్న మనకు అనుగ్రహించబడేది. అది జీవాహారము నేనే అని ఆయన తెలియజేయుచు ఉన్నాడు. 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. కాబట్టి ఆయన ఆహారము జీవాహారము నేనే అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ జీవాహారము అనేటువంటిది దేవుని వాక్యమే. ఆ వాక్యమే కదా శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు జీవాహారము దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యమును ప్రతి దినము కూడా మీరు భుజించేటువంటి వాళ్ళుగా ఉండాలి. దీనికన్నా ముందుగా మీరు తెలుసుకోవలసినటువంటి ఈ ఆహారము ఇది ప్రకృతి సంబంధమైన శరీరానికి సంబంధించినటువంటి ఆహారమా లేక ఆత్మ సంబంధమైన శరీరానికి కావలసినటువంటి ఆహారమా అని మీరు పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44లో మనకి 2 రకములైనటువంటి శరీరాలు ఉన్నాయని చెప్పబడింది. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, రెండవది ఆత్మ సంబంధమైన శరీరం. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరంగా మీరు ఎత్తబడతారు, ఆత్మ సంబంధమైన శరీరంగా మీరు లేపబడతారు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని చెప్పాడు. ఇశ్రాయేలీలకైతే ఆయన ఇచ్చినటువంటిది ప్రకృతి సంబంధమైన శరీరానికి ఆహారాన్ని దయచేశాడు. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు జీవాహారమును మనకు దయచేశాడు. ఆ జీవాహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే. అదే దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యము నీ ఆత్మ సంబంధమైన శరీరానికి ఆహారమై ఉన్నది. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన శరీరము, ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా విడిచిపెట్టవలసిందే. శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనము చదివితే ఆత్మయే జీవింప
చేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్న ప్రతి మాట ఆత్మ జీవము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటలో జీవమున్నది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన శరీరానికి అనుగ్రహింపబడిన ఆత్మ సంబంధమైన మాటలు నీకు అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నీవు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీవు భుజించాలి ప్రతి దినము కూడా. ఈరోజు ఏమొస్తాములేండి, ఈరోజు బాగా అలిసిపోయానండి, ఆ రోజు నువ్వు భోజనము నీకు లేదు. లేకపోతే ఏమవుతుంది? నువ్వు శరీర సంబంధమైన భోజనం లేకుండా ఉంటే నీకేం జరుగుతుంది? నీరసం వస్తుంది. కాబట్టి నువ్వు నీరసించిపోయేటువంటి వానిగా ఉంటావు. అలాగుననే నీ ఆత్మ సంబంధమైన శరీరాన్ని నువ్వు నీరసపరచకూడదు. నీ ఆత్మ సంబంధమైన శరీరము గనక నీరసపడింది అని అంటే ప్రకృతి సంబంధమైన శరీరము దాని మీద యుద్ధము చేసి దాన్ని జయిస్తుందని గ్రహించండి. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షిస్తుంది. ఈ రెండిటికి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. శరీరమేమో శరీర కార్యాలు కావాలంటుంది, లోకాన్ని అపేక్షిస్తుంది. ఆత్మ సంబంధమైన శరీరమేమో పరలోకం కావాలని, ప్రభువు కావాలని, పైనున్నటువంటి వాటిని వెతుకుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధము జరుగుతుంది నీ ప్రకృతి సంబంధమైన శరీరానికి, దాని సంబంధించిన ఇచ్ఛలు, కోరికలకు. పరలోకము నుంచి వచ్చినటువంటి, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన శరీరము ఆయన నోట నుంచి నీలోనికి ఊదినప్పుడు వచ్చినటువంటి ఆ ఆత్మ సంబంధమైన శరీరము బలహీనమైందో, నీ ప్రకృతి సంబంధమైన శరీరము దాన్ని జయించినప్పుడు నువ్వు లోక సంబంధిగా మార్చబడుతున్నావు, శరీర సంబంధిగా నీవు మార్చబడుతున్నావు. కనుక నీ ఆత్మ సంబంధమైన శరీరముకి ఎప్పుడూ కూడా నీరసము రాకూడదు. పోదాములే, ఏందాములే, ఏం పోయింది, రోజు పోతున్నాం కదా, ఈ రోజు పోకపోతే ఏమైంది, ఇవన్నీ ఏమంటారు? వీటిని నీరసపు మాటలు. నీరసం వచ్చేసింది. దేవుని భయం నీలో ఉంటే నీరసముండదు. దేవునికి భయపడాలి. నిన్ను పోషిస్తూ నీకు సమృద్ధిగా అన్ని కలగజేస్తూ ఆయన దీవిస్తూ ఆశీర్వదిస్తూ సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్నటువంటి దేవునికి నీవు భయపడవా? ఆయన కృప నీ మేలైతే ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా నీ బ్రతకని. ఆయన నీ కొరకు నీకు ఆత్మ సంబంధమైన శరీరానికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీకు దయచేస్తున్నాడు. ఆ వాక్యమే జీవాహారమైనది. ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ వాక్యము నీ తలాపును పెట్టుకొని పడుకుంటే నీకు ప్రయోజనం ఉందా? ఈ వాక్యము ఆత్మ రూపకముగా మార్చబడాలి. ఈ వాక్యము ఆత్మ రూపకముగా నీ హృదయములో చేరాలి. నీ
హృదయములో నీ కడుపులోకి వెళ్ళాలి. ఆహారము నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. 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 కాబట్టి ఆమేన్. మీరు అనుదిన ఆహారాన్ని మీరు భుజించాలి. పొందుకోవాలి, అడగాలి, పొందుకోవాలి. దేవునికి స్తోత్రం.